విధానం తీసుకోవాలనుకోండి ప్రజలు మరి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇందాక శిరీష్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే బాధ్యత అయితే మీ 3 పార్టీలకి ఉంది, ప్రభుత్వంలో ఉన్న మీ ముగ్గురికి కూడా ఉంది. రిషి గారు, మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేస్తుంది. ప్రజలకి కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం కలిగే విధంగా అవసరం వచ్చిన చర్యలు అనేది తీసుకుంటారు. ఒకటి. రెండోది, ఎప్పుడు కూడా మనం చూసాం గత 5 సంవత్సరాల్లో అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోలేదండి, లేదా సివిల్ వార్ తీసుకురాలేదు, లేదా అధికార పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు, ఆనాటి అధికార పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు చేయలేరు. ప్రజలు ఎప్పుడు కూడా వేచి చూస్తారు. ప్రజల చేతిలో ఆయుధం ఉంది, ఆ ఆయుధమే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది. సో ఎన్నికల సమయంలో ఆ ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా నిరూపిస్తారు. అందుకనే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో విశ్వాసం ఉండేది, నేను బటన్ నొక్కుతున్నాను, నేరుగా కొంతమంది జోబుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి 90% మంది కుటుంబాలు కి బెనిఫిట్ ఉంది, నేను దేవుడి దేవుల దైవ నేను వాళ్ళకి న్యాయం చేస్తున్నాను కాబట్టి నాకు ఓట్లేస్తారు, వైనాట్ 175 అనుకున్నాడు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం కానీ, లేదా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కానీ, లేదా సివిల్ వార్ లాగా చేయడం కానీ కాదు. అంజిరెడ్డి గారు, టైం ఎక్కువ లేదు కానీ అసలు మాట్లాడితేనే చిన్న పోస్ట్ పెడితేనే తీసుకెళ్లి లోపలేసి అందుకని బయటకు వచ్చే ధైర్యం ఎవరికి ఉంది? రిషి గారు, ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటారు. ప్రజలు తెలియగలవారు. ప్రజలు ప్రతిసారి సరైన నిర్ణయమే తీసుకుంటారు. ఈ రోజు గందరగోళంలో ఉన్నాడు. ఇంకా ఆ షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోలేదు. 11 సీట్ల షాక్ నుంచి కోలుకోలేదు కాబట్టి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంజిరెడ్డి గారు. శిరీష్ గారు, టైం అయిపోయింది, చెప్పండి, ఏమన్నా చెప్తున్నారా? జస్ట్ ఒక్క నిమిషం అండి. ఇందాక మీరు అన్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వానికే కాకుండా ప్రజలకు కూడా బాధ్యత ఉందండి. మనం మంచి చెట్లే నాటుతాం, దాని మధ్యలో కలుపు మొక్కలు వస్తుంటే అవన్నీ తీసేస్తుండాలి టైం ప్రకారం. అలాగే ఈ రోజు మనం చేసిన పనులు, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన హామీలు, పనులు చూడండి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసిన చూసుకొని మీరు